భర్త పక్కనుండగా భార్య హారతి తీసుకోవటం మంచిది పంతులుగారు చెప్పారు. అందుకే నీకోసం ఎదురుచూస్తూ ప్రీతికి హారతి ఇవ్వలేదు. ఏ అనన్య, ఇందాక కారణం అడిగావు కదా, ఇప్పుడు అర్థమైందా? అపార్థాలను పుట్టించడానికి నువ్వు ఎంతలా ప్రయత్నించినా నీ వల్ల కాదు. వెధవ ప్రయత్నాలు చెయ్యకు. మీరిద్దరూ జంటగా మీరీ హారతి తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది, మీకు పుట్టబోయే బిడ్డకు కూడా మంచి జరుగుతుంది. తీసుకోండి. అక్క జాగ్రత్త. అయ్యో అయ్యో, నీకేం కాలేదు కదమ్మా? అమ్మా అక్క, ఏం కాలేదుగా. కంగారు పడకు పెద్ద ప్రీతి. ప్రమాదమే తప్పింది. అయినా మీరేంటత్తయ్యా ప్రీతి మీద అలా వేసేశారు? నా కాలికేదో అడ్డుపడినట్టయింది, అందుకనే అలా తూలి పడిపోయాను. హారతి తన మీద పడిపోయింది. ఇక్కడ ఏముందని తగలడానికి? ఏమీ లేదు కదా. మీరలా భ్రమపడుతున్నారేమో. మీరందరూ ఊరుకోండి. దేవుని దయ వల్ల అగ్నికండ నుంచి బయటపడింది. సిద్ధాంతి గారి దగ్గరకు వెళ్లి ప్రీతి కోసం ఏదైనా తాయెత్తిని తీసుకొస్తాను. ఆనంద, ప్రీతిని తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళు. సరే అక్క. వెళ్ళమ్మా. ప్రీతి రామా. ఏం వెతుకుతున్నావు? ఆనందా ఎట్ట పడిపోయిందా అని. నేను చెప్తాను, నువ్వొక్కసారి అలా నడుచుకుంటురా. ఆ, అబ్బా, ఇలా పడింది. వాళ్ళెవ్వరికి అనుమానం రాలేదు కాబట్టి సరిపోయి ఉండదమ్మీ. నువ్వని తెలుసుంటే తోలు వలిచి డోలు కట్టేవారు. అత్తయ్య గారు, ఏంటి? ప్రీతికి అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసా? పొరపాఠం జరిగింది. కాదు, ఓ అపచారం జరగటం వల్ల అలా జరిగింది. అదేంటంటే ఆనంద్ అత్తయ్య గారు పంతులు గారికి కేవలం ప్రీతి కోసం ఫోన్ చేశారు. మంచి రోజండి, హారతినిప్పించండి అని ఆయన అన్నారు. మరి ప్రీతి కోసం జరిపించిన పూజ కాబట్టి ముందు ప్రీతి రోహిత్లకి హారతివ్వాలి. అలా కాకుండా శరణ్య దర్శన్లకి ముందిచ్చింది. అది పద్ధతి కాదు కదా, అపచారం కదా. అందుకే అలా జరిగింది. అత్తగారి వల్లనే అలా జరిగిందని నాకు క్లియర్గా తెలుసు. ఈ విషయం మీ అందరికీ తెలీదు. అక్కడ అందరి ముందు నేను ఓపెన్ అయితే గొడవ జరుగుతుందని సైలెంట్ అయిపోయాను.
మంట పెట్టింది ఆవిడే, ఆర్పింది ఆవిడే. డ్యూయల్ పర్ఫార్మెన్స్ చేస్తోంది. నోర్మై, ఎంతసేపు ఆనంద వెనక గోతులు తవ్వటానికే చూస్తుంటా. ఇంక మారవే నువ్వు. ఇటుక మీద ఇటుక పేరిస్తేనే గోడవుతుంది. అనుమానం మీద అనుమానం పేర్చుకుంటూ పోతేనే అనుబంధం ముక్కలవుతుంది. ఈ కుర్చీ దగ్గర ఉండమని చెప్పిపోయి ఉండాది. ఏం చేసేదానికి దీని ప్లాను? ప్రజలారా, ఆ, అందరూ వినండి. ఆ, ఏందబ్బా ఇది? ఆడియో వినపడుతోంది, వీడియో కనపడదేంది? ఆ, కొంప తీసి దెయ్యాలు గాని ఈ ఇంట్లో తిరుగుతూ ఉండాయో ఏంది? ఆ, శ్రీ 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 రాజకోటి సిల్క్స్ స్థాపకురాలు శ్రీమతి ఆనంద భైరవి గారు వేంచేస్తున్నారహో. ఏందబ్బా ఇది? ఆ, అది మా తెక్కల దాని గొంతే. మహారాణులకిచ్చినట్టు ఎంట్రీ వాయిస్లు ఇస్తా ఉండదేంది?